హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు. అక్క, నువ్వు 7 శనివారాల వ్రతం చేస్తున్నావు కదా, ఆ యొక్క 7 శనివారాల వ్రతం చేయడం చాలా కష్టము అని అనుకుంటూ ఉంటారు చాలామంది. దానికోసం నాకు తెలిసినంతలో నేను ఎలా ఫాలో అవుతాననే విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా కానీ భక్తితో ముడిపడి ఉంటుంది. అంతే, ఏ పూజ అయినా కానీ మనము ఎంత నిష్టగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంటు. మనం చేసినంతసేపు ఎంత భక్తిగా ఉన్నాము అనేది ఇంపార్టెంటు. అంతేకాని అలంకరణ, తర్వాత ఆడంబరాలు అనేటువంటివి అది మనకు సంబంధించింది. మనకున్నంతలో మనం చేయొచ్చు. మనం ఏ పూజ చేసినా, ఏది చేసినా మనకు ఉన్నంతలో, మనకు ఉన్నా చేయకపోవడం తప్పు. మనకు వీలు అయినా కానీ దానికోసం కష్టపడకపోవడం తప్పవుతుంది. అంతేకాని మనకున్నంతలో చేసుకోవాలి. ఎవరో ఏదో ఆడంబరాలు చేస్తున్నారు కదా, మనం కూడా అలా చెయ్యాలి అనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నేనైతే 7 శనివారాల వ్రతం అంతకుముందు ఒక 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ ఏమో చేసినట్టున్నాను. ఇయర్స్ అనేది గుర్తుకులేదు ఎగ్జాక్ట్గా. తర్వాత నేనైతే అప్పుడు 7 శనివారాల వ్రతం అప్పుడు చేసిన ప్రాసెస్ అయితే డిఫరెంట్. అప్పుడైతే నేను కథ పెట్టుకుని అయితే చేయలే. నాకు అసలు యూట్యూబ్లలో కథ పెట్టుకొని చేయొచ్చు అన్న ఆలోచనకు అప్పుడు లేదనమాట. నేనైతే నార్మల్గా పూజ ఎలా చేసుకుంటాం అలా చేసుకునేదాన్ని. కానీ సూర్యోదయానికంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో లేచి 5:30 వరకు అయితే పూజ కంప్లీట్ చేసుకునేదాన్ని. 7 పిండి ప్రమిదలు పెట్టేసుకొని పూజ చేసుకొని దేవుడికి ఇష్టమైనటువంటి ప్రసాదము ఆ రోజు ఏది వీలైతే అది చేసి పెట్టేదాన్ని. నేనైతే అప్పుడు ఒకటే అనుకునేదాన్ని, మనం ఏది చేసినా భక్తితో చేయాలి. మన మనసు ఇంకెక్కడ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా మనం పూజ చేసేంత వరకు మనం భక్తిగా ఉండి, మన మైండ్ కరెక్ట్గా దేవుడి పైన ఉండి చేస్తే చాలు అనుకునేదాన్ని. అప్పుడు 5:30 వరకు పూజ కంప్లీట్ చేసుకున్నప్పుడు నేను 3:30కి లేసేసి 5:30 వరకు పూజ కంప్లీట్ చేసుకునేదాన్ని. 5:30కి నా పూజ అయిపోయిన తర్వాత అగ్ని లేపేసి స్పోర్ట్స్ పంపించేసి వచ్చేదాన్ని అనమాట. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే, నేను పూజ గదిలోనే ఇంక పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది. అక్కడ నేను యెల్లో కలర్ క్లాత్ ఆ యొక్క ఫ్లోర్ పైన పరుచుకొని నీట్గా దేవుడి రూమ్ ఆల్రెడీ ముందే తూడ్చేసి పెట్టుకుంటాం కదా, నైటే ఇల్లు తూడ్చేసి పెట్టుకునేదాన్ని. ఉదయాన్నే మనం ఇల్లు ఊడ్చి తూడాలంటే నాకు గంట సేపు ఇల్లు ఊడ్చి తూడడానికే పడుతుంది, గంట పైన పడుతుంది. అక్కడే మనకి 3:30కి లేస్తే 4:30 వరకు అక్కడే అయిపోతుంది. మళ్ళీ స్నానం చేసి మిగిలినవన్నీ చూసుకునేసరికి 5:30, 6 అయిపోతాయి. కాబట్టి నైట్ నేను ఇప్పటికి కూడా ఈరోజు 4th వీకు. ఈరోజు చేసిన రోజు మాత్రం నైట్ కడిగి ఇల్లు తుడుచుకొని పెట్టుకోలే. పొద్దున నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. అలా కాకుండా మనం ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు నైట్ ఇల్లు చేసుకున్నాం అనుకోండి, కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం బ్రష్ చేసుకొని స్నానం చేసేసి పూజ దగ్గరికి వచ్చేసి పూజకు కావాల్సిన ప్రసాదాలు, తర్వాత పూజకు కావాల్సినటువంటి కుందులు కావచ్చు అవన్నీ క్లీన్ చేసుకోవడం, అవన్నీ అయిపోయింది అనుకుని తర్వాత పూజ మనం ఎక్కడ చేసుకోవాలనుకుంటామో అక్కడ క్లీన్ చేసుకోవడం అదంతా ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా క్లీనింగ్ కూడా పొద్దునే పెట్టుకున్నాం అనుకోండి కష్టం అవుతుంది. నేనైతే అలా చేశాను. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. తర్వాత నేనైతే దేవుడి రూమ్లో కొంచెం పక్కన ప్లేస్ ఉంటుందన్నమాట. ఒకవేళ దేవుడి రూమ్లో ప్లేస్ లేకపోతే బయట అయినా పెట్టుకొని చేసుకుంటారు. అయితే నేను పీట వేసి చేసుకుంటాను. నేనైతే పీట ఏం వేసుకోను. పక్కన నాకు కొంచెం గద్దెలాగా హైట్లో ఉంటుంది. నేను ఆల్రెడీ దేవుడిని తూడ్చినప్పుడు ఆ ప్లేస్ కూడా మొత్తం అంతా తూడ్చేసి అక్కడ నేను పసుపు కలర్లో ఉన్నటువంటి క్లాత్ పెట్టేసుకొని దానిపైన వెంకన్న స్వామిని పెట్టుకుంటాను. అంతకుముందు నాకు ఓన్లీ వెంకన్న స్వామి ఫోటో ఉండకపోయేది. వెంకన్న స్వామి, లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి ఫోటో ఉండేదన్నమాట. అది పెట్టేసుకొని చేసుకునేదాన్ని. పక్కన వచ్చేసి విఘ్నేశ్వరుని పెట్టుకొని చేసుకునేదాన్ని. తర్వాత ఏంటంటే, నేను ఆ రోజు ఇంట్లో ఏది వీలైతే ఆ ప్రసాదాన్ని పెట్టేదాన్ని. స్వీట్ కానీ హాట్ కానీ. అయితే క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్తో హల్వా చేసేదాన్ని. లేదు అంటే సిరా కానీ, సేమియా కానీ, పులిహోర కానీ, దద్దోజనం కానీ, వడ కానీ. ఎందుకంటే మార్నింగ్ 5 o'clock వరకు అయిపోయేటువంటి ప్రసాదాలు ఏది వీలైతే అది చేసుకునేదాన్ని. అలా చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలు కూడా 7 పిండి ప్రమిదలు చేసుకునేదాన్ని. తర్వాత వెంకటేశ్వరి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ, తర్వాత గోవిందనామాలు చదువుకుంటూనైతే పూజ చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత పూజనైతే కంప్లీట్ అయిపోతుంది. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత అక్కడ చేసుకునేదాన్ని.
తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా కానీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చేతులకి గాజులు ఉండాలి. తర్వాత బొట్టు పెట్టుకోవాలి. జుట్టు అయితే వీరబోసుకోవద్దు. మనకున్న జుట్టు చిన్నదో పెద్దదో జుట్టు అయితే అల్లుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనం జుట్టు విరబోసుకొని చేసుకున్నాం అనుకుని మన జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆ రాలిపోయిన వెంట్రుకలు దేవుడి రూమ్లోకి వస్తాయి, దేవుళ్ళ పైకి కూడా వస్తాయి. నేను ఇంత జడం ముడి వేసుకున్నా కానీ ఇంకా వెంట్రుకలు రాలిపోయినవి దేవుడి రూమ్లోకి అలా వస్తూ ఉంటాయి. అందుకని మనం జడం ముడి వేసుకొని చేసుకోవాలి అంటారు. తర్వాత కడప కడుక్కోవాలి. తర్వాత మనం గుమ్మం బయట ముగ్గు వేసుకొని పూజనైతే చేసుకోవాలన్నమాట. తర్వాత నేనైతే అప్పుడు చేసినటువంటి ప్రాసెస్ అలా 7 వారాలు చేసుకున్న తర్వాత లాస్ట్ వారం రోజైతే గుడికి వెళ్ళేసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చాను. ఆ రోజైతే నేను ఏంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడైతే ఆ లాస్ట్ వారం రోజైతే చిలుకూరు వెళ్ళేసి ఆ రోజైతే నా యొక్క పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అయితే మనము ఈ యొక్క పూజ చేసుకునేటప్పుడు ముడుపు కట్టుకొని చేసుకుంటారు. కొంతమంది ముడుపు కట్టుకోకుండా కూడా చేస్తారు. మన వీలుని బట్టి కొంతమంది ఏమో కలశం పెట్టుకొని చేస్తారు, కొంతమంది కలశం పెట్టుకోకుండా చేస్తారు. మనం ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు మన వీలుని బట్టి మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పూజ చేసుకోవాలి. నేనైతే కలశం పెట్టుకుని ఏ వ్రతం కూడా చేసుకోను. కలశం పెట్టుకొని చేసుకోవాలంటే చాలా నిష్టగా ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నిష్టగా ఉంటేనే మనకు పూజ అనేటువంటిది ఆ పూజకు సంబంధించినటువంటి ఫలితం అయితే వస్తుంది. కలశం పెట్టుకుంటే కలశం పెట్టుకోలేదనుకోండి, ఇప్పుడు మనం పూజ చేసుకునే వాళ్ళం మాత్రం మనము నాన్ వెజ్ తినకుండా నిష్టగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ఇంట్లో వాళ్ళని మనము నాన్ వెజ్ తినొద్దు, కరెక్ట్గా ఉండాలని చెప్తాము. అలా కాకుండా ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా మనం చేసిన పూజలన్నింటికీ వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండాలి అంటే ఈ రోజుల్లో ఎవరు తినకుండా ఉండలేరు. మనం ఇంకొకరిని వద్దు అని జడ్జి చేసేటువంటి రైట్స్ మనకు లేవు. కాబట్టి మనం చేసుకునేటువంటి పూజ మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకొకరిని అస్సలు జడ్జి చేయొద్దు అనమాట. తర్వాత మనము నంది 7 శనివారాలు అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి అయితే ఆ రోజు దర్శనం చేసుకొచ్చుకున్నాను. ఆ రోజు వచ్చేసి ఉగాది అనమాట. ఉగాదికి కరెక్ట్గా 7 వారాలు అయితే అయిపోయింది. అప్పుడైతే వడ్డీ వారాలు చేసినట్టయితే నాకు ఎక్కడ తెలియదు. నేనైతే అప్పుడు 7 వారాలు చేసేసుకున్నాను. తర్వాత ఇంకా చేయలేదన్నమాట. లైఫ్ అనేటువంటిది ఎప్పుడో ఒక రకంగా ఉండదు కదా. నేనైతే ఒక్క విషయాన్ని గట్టిగా నమ్ముతాను. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఏది జీవితంలో ఒకే రకంగానైతే ఉండదు. ఈరోజు రాత్రి ఉందనుకోండి, రేపైతే పగలవుతుంది కదా, మొత్తం రాత్రే ఉండదు కదా, కొద్ది గంటల తర్వాత తెల్లవారుతుంది కదా. అలానే ఈరోజు అమావాస్య ఉంటే తర్వాత పౌర్ణమి అయితే వస్తుంది కదా, మొత్తం నెల మొత్తం అమావాస్యనే ఉంటుందా? ఉండదు కదా. ప్రతి మనిషి జీవితంలో కూడా అంతే. కొన్ని రోజులు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనకి కష్టాల్లో మనకంటూ తోడుగా ఉండేది ఆ యొక్క భగవంతుడు మాత్రమే. నేనైతే ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతాను. మన సంతోషాల్లో మన చుట్టూ నలుగురు ఉంటారు. అది రక్త సంబంధికులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండేది ఆ యొక్క భగవంతుడు మాత్రమే. ప్రతిదీ కూడా మనకి నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. నమ్మకం అనేటువంటి లేకపోతే మనం వేస్ట్. ఇంకా నమ్మకం లేని వాళ్ళకి చెప్పేది ఏమీ లేదు. నేనైతే వెంకటేశ్వర స్వామిని చాలా గట్టిగా నమ్ముతాను. నాకైతే పెళ్ళికి ముందు కూడా ఇలానే ఒకసారి ఒక ఆంటీ చెప్పారనమాట. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే పెళ్లి చూపులకు వెళ్తున్నాను ఆంటీ అన్న రోజు ఆంటీ చెప్పారు, నువ్వు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకొని దండం పెట్టుకోమ్మా, నీకు వచ్చేటువంటి సంబంధం మంచిది అయితే నీకు సెట్ అవ్వాలని దండం పెట్టుకోమ్మా అని చెప్పింది. ఆంటీ చెప్పాక నేనైతే ముడుపు కట్టుకొని, అప్పుడైతే నేను హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి వ్రతాలు అవేం చేయకపోయేదాన్ని. ముడుపు కట్టుకుని నేను రోజు హాస్టల్లో అయినా కానీ దీపారాధన చేసుకునేది అనమాట మా రూమ్లో ఫొటోస్ పెట్టుకొని. అయితే అప్పుడు నేను వ్రతం స్టార్ట్ చేశాక నాకు దగ్గర 1 మంత్ లోపలే మ్యారేజ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను ఒకటే అనుకుంటాను, దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదం మనము దేవుని గట్టిగా నమ్ముకున్నాము అంటే మనకి కొంచెం లేట్ అయినా సరే మనకి ఇచ్చేటువంటి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అనుకుంటూ ఉంటాం కదా, మనము దేవుడికి మొక్కుకున్నాను కానీ నాకు ఈరోజు నాకు కోరిక నెరవేరలేదు. అసలు దేవుని నమ్ముకొని వాళ్ళకేమో, దేవునికి అసలు పూజ చేయని వాళ్ళకి లైఫ్ ఏంటి ఇంత హ్యాపీగా ఉంది, నేను రోజు దేవుడికి దీపారాధన చేస్తాను, అంత పర్ఫెక్ట్గా ఉంటాను, కానీ నా జీవితంలో మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అనిపిస్తూ ఉంటాయి కదా. ప్రతి మనిషికి కూడా కొంతమందిని చూస్తూ ఉంటాము, వాళ్ళు రోజు చాలా నిష్టగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, ఇంకెవరిని కష్టపెట్టరు, ఎవరిని నొప్పించరు,
అలాంటి వాళ్ళ కష్టాలు వస్తూ ఉంటాయి, స్వార్థంగా ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు దేవుడా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు, చెడ్డ వాళ్ళకి జీవితం హ్యాపీగా ఉంది, నేను నిన్ను నమ్ముకున్నాను, నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అందరి జీవితాలు ఒక రకంగా ఉండే, పక్క వాళ్ళని చూసి మనము వాళ్ళది అలా ఉంది మనది ఇలా ఉంది అని అస్సలు అనుకోవద్దు. ఈరోజు నీకు ఇలా ఉంది కావచ్చు, దీనికంటే మంచి బెటర్ లైఫ్ ఇస్తాడేమో భగవంతుడు. ఏంటంటే కష్టాలు ఇచ్చేవి కూడా మన కోసమే, అది గుర్తుంచుకోండి. కష్టం వచ్చినప్పుడే కదా నీకు నీ వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు, నువ్వు ఇన్ని రోజులు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నిజంగా నీ వాళ్ళనే కాదా అని నీ కళ్ళు తెరిపించడం కోసం దేవుని కష్టాన్ని ఇచ్చాడేమో, అలా అనుకోవచ్చు కదా. తర్వాత ఇంకొక మాట చెప్తాను, మనం ఏ పూజ చేసినా ఇలా పూజ చేయగానే ఇలా ఫలితం రావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మన కోరికలో న్యాయము, మన కోరికలో నిజాయితీ ఉంటే మనం కోరుకునేటువంటి కోరికకి ఫలితం అయితే వస్తుంది. కొంచెం ముందు కొంచెం లేటు అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే కొన్ని దెబ్బలు పసుపు పెడితే తగ్గిపోతాయి, కొన్ని దెబ్బలు ఇంట్లో ఏదైనా క్రీమ్ పెడితే తగ్గిపోతాయి, కొన్ని దెబ్బలు హాస్పిటల్కి వెళ్తే కానీ తగ్గిపోవు, కొన్ని దెబ్బలు హాస్పిటల్కి వెళ్ళి ఒక 10 రోజులు హాస్పిటల్లో మనము అడ్మిట్ అయితే కానీ తగ్గిపోవు, కొన్ని దెబ్బలు సంవత్సరాల గడిస్తే కానీ తగ్గిపోవు కదా. మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలు కూడా అంతే, అన్నీ ఒకే రకంగా అస్సలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను దేవుని మొక్కుకున్నాను, ఈ పూజ చేశాను కానీ నా కష్టం తీరలేదు అనుకోవడం కూడా తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని మొక్కుకున్నావు, నాకు ఈ కోరిక, నాకు ఈ కష్టాన్ని తీర్చి దేవుడా అని. నీకు కష్టం, ఇంత పెద్ద కష్టం వస్తే ఆ కష్టాన్ని ఇంత చిన్నగా చేశాడు, ఆ విషయాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయు. పక్క వాళ్ళకు ఇలా మొక్కుకోగానే ఇలా జరిగింది, నేను మొక్కాను కానీ కాలేదు అనుకో. ఈ పూజనని కాదు, ఏ పూజ అయినా కానీ మనము దేవుణ్ణి ఈసారి చేస్తే కాలేదు, ఇంకొకసారి చేయి తప్పులేదు కానీ నేను చేసినా కాలేదని దేవుని తిట్టుకోవద్దు. మనం చేసే దాంట్లో ఏంటి పర్ఫెక్ట్గా చేసి సార్ ఈసారి కాలేదు సార్, నాకు ఉన్నటువంటి కష్టాన్ని ఇంత తగ్గించాడు కదా, దానికి సంతోషం. సరే ఈరోజు కాకపోతే రేపు నా కష్టాన్ని తీరుస్తాడు ఆ భగవంతుడు మాత్రమే, ఆ తీరేటువంటి వైపు నన్ను నడిపిస్తాడు, అది తీరడానికి నాకు మనోధైర్యాన్ని ఇస్తాడు అని ఒక్కటి నమ్ముకో అంతే. అంతేకాని అయ్యో వాళ్ళకి జరిగింది నాకు జరగలేదు అని అనుకోవద్దు. కొంతమందికి మనం అనుకుంటాం అయ్యో వీళ్ళు దండం పెట్టుకోగానే ఇలా జరిగిపోయింది అని, కానీ వాళ్ళకి అలా జరగడానికంటే ముందు ఎంత కష్టాలు పడ్డారో మనకు తెలియదు కదా. కాబట్టి ఒక మాట చెప్తాను, ప్రతిదీ పూజ అయినా ఏదైనా మన నమ్మకంతో ముడిపడి ఉంటుంది. దానితో పాటు ఇలా అనుకోగానే అలా జరిగిపోదు, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత ఏ పూజ చేసినా అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో అన్న భయం కూడా ఉండద్దు. ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ భయం లేకుండా, మనము మనుషులు అనేవాళ్ళం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కావాలని మిస్టేక్స్ చేయకూడదు అంతే. ఏ పూజ చేసినా అమ్మో ఇలా చేస్తే ఏమో అవుతుందేమో, ఇలా చేసేందుకు అలా జరిగిందేమో అనుకోకుండా మనము చేసేటువంటి పర్ఫెక్ట్గా చేయండి, అప్పుడు ఏమీ కాదు. తర్వాత ఇప్పుడు నేను సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే, అప్పుడు ఏడుపిండి ప్రమిదలు చేశాను, ఇప్పుడు ఏడుపిండి ప్రమిదలు చేస్తున్నాను. అప్పుడు ఆచమనం చేయడం అవన్నీ ఏం చేయకపోయేదాన్ని, శ్లోకాలు చదువుకుంటూ దీపారాధన చేసుకుంటూ చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు ఆచమనం చేసుకోవడం అవన్నీ చేస్తాను. తర్వాత వ్రతం యొక్క కథ చదువుకుంటాను. అవన్నీ కూడా మనకి యూట్యూబ్లో ఇప్పుడైతే వచ్చాయన్నమాట. ఏంటి 7 శనివారాల వ్రతం కథ విధానం అడిగితే పంతులు వాళ్ళు చేసినటువంటి విధానాలు అవన్నీ వస్తాయి. అవి వీడియో ఆన్ చేసుకొని మనం అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ చేస్తూ మనం చేసుకోవచ్చు. తర్వాత గోవింద నామాలు చదువుకోవచ్చు. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో కానీ లేదంటే తులసి మాల కానీ వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటే చాలా మంచి. నేను నార్మల్గా అయినా కానీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో చేసినటువంటి మాల, తర్వాత పిండి ప్రమిదలో దీపారాధన, ఇవరైతే కంపల్సరీ దీపారాధన చేశాను అంటే అవి 2 కంపల్సరీ చేస్తారు. అందుకే మన మిద్దె తోటలో చాలా తులసి మొక్కలు పెంచుకోవడానికి రీజన్ అదే అనమాట. వెంకటేశ్వర స్వామికి అవి 2 సమర్పించుకుంటే మనసు చాలా తృప్తిగా ఉంటుంది. నేను ఒక్కటే లక్షల ఆస్తి కోట్ల ఆస్తి ఉన్న తృప్తి లేకపోతే వేస్ట్. మన దగ్గర ఆస్తి లేకపోయినా ఉన్నంతలో సంతోషంగా ఉన్నామనుకోండి, అంతకు మించిన ఐశ్వర్యవంతులు ఈ రోజులు ఎవరూ లేరు. ఎంత ఆస్తి ఉన్నా మనకు మనసులో ఏదో మూల కష్టము బాధ ఉందనుకోండి, అది తృప్తిగా ఉండదు కదా. ఉన్నంతలో ఈ పూటకి ఈరోజు తెచ్చుకొని తిన్నా సరే మనిషి తృప్తిగా ఉన్నామనుకోండి, అంతకు మించిన ఇంకేమీ ఉండదు.
తర్వాత ఏ పూజ చేసినా మనం ఇంకొకటి ఏంటంటే ఆ ముందు రోజే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని బెడ్షీట్స్ మార్చుకోవడము, డోర్ మ్యాట్స్ మార్చుకోవడం, కర్టెన్స్ మార్చుకొని ఆ ముందు రోజు నైట్ అన్నీ నేనైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. డోర్ మ్యాట్స్ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను, బెడ్షీట్స్ తీసేస్తాను, కర్టెన్స్ తీసేస్తాను, నైట్ తీసేస్తాను అనమాట. ఇంకా పొద్దున్న దాకా పిల్లలు అటు ఇటు మనం కూడా అటు తిరుగుతూ ఉంటాం కానీ నైట్ పడుకుంటప్పుడు ఇల్లు ఉడ్చేస్తాం కదా, ఆ టైంలో అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసేసుకొని అప్పుడు బాగుంటుంది. తర్వాత కిచెన్ కూడా నీట్గా కడిగేసి పెట్టుకుంటాను. మనం ఏ ప్రసాదం చేయాలనుకున్నాము ఏంటనేది ముందు రోజే డిసైడ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడైతే నేను నువ్వుల ఉండలు ఉంటాయి కదా, ఆ యొక్క నువ్వుల ఉండలు చేసుకుంటాను. ఆ యొక్క నువ్వుల ఉండలు కొంతమంది ఏమో నువ్వులు రోస్ట్ చేసేసి ఈ యొక్క బెల్లాన్ని మిక్సీ పట్టేసి బెల్లము తర్వాత నువ్వులు మిక్సీ పట్టేసి లడ్డు చేస్తున్నారు. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం పాకం పట్టుకొనైనా చేసుకోవచ్చు. ఏదైనా కానీ ప్రసాదం దేవుడికి పెట్టాము అంటే ఆ ప్రసాదం మనం తినేలాగా ఉండాలి. అది మనం చేసి మన ఇంట్లో వాళ్ళు తినకుండా అలా ఉండొద్దు. అదొకటి గుర్తుంచుకోండి. మనం ఏ ప్రసాదం చేసినా నీళ్ళ పాలు కాకూడదు. మనం చేసి దేవుడి దగ్గర నివేదన చేసిన ప్రసాదం మనమే తినాలంట. అదొకటి గుర్తుంచుకొని నేనైతే ఇంతకుముందు ఏ ప్రసాదం చేసినా నేను మాత్రమే తిననుకో, ఇంటి పక్కన వాళ్ళకు కూడా అందరికీ ప్రసాదంగా పెట్టేదాన్ని. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కానీ నియమాలు అనేటువంటి మనని బట్టి డిపెండ్ ఉంటుంది. నేను అనుకున్నది ఒక రకంగా ఉండొచ్చు, మీరు అనుకునేది మరొక రకంగా ఉండొచ్చు. ఏదైనా కానీ ముందు మనము అమ్మో ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అన్న ఫీలింగ్ లేకుండా చేయాలి అంతే, అంతకుమించి ఇంకేమీ ఉండదు. తర్వాత నిష్టగా ఉండాలి. ఒకవేళ కలశం పెట్టుకుంటే మాత్రం నియమాలన్నీ పాటిస్తారు అనుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా చేయండి. తర్వాత మనం ఈ యొక్క పూజ చేసుకున్న రోజైతే కంపల్సరీ నాన్ వెజ్ తినకుండా ఉండాలి. పూజ చేసేవాళ్ళు, ఇంకా మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అది వాళ్ళ ఇష్టానికి వదిలేసేయాలి. పూజ ఒకవేళ మనం చేస్తున్నాం అనుకుని మన హస్బెండ్ మన పిల్లలు తినకుండా ఉంటే చాలు. మిగిలిన వాళ్ళు తింటా అంటే వాళ్ళని తిననీయాలి. అంతేగాని మనం ప్రతి ఒక్కరిని రిస్ట్రిక్ట్ చేస్తే కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తే. కొంతమంది వాళ్ళకి ఇంట్లో పూజ జరుగుతుంది కదా, మనం తినొద్దు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అంతే. తర్వాత వచ్చేసి నాన్ వెజ్ తినొద్దు ఒకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చేసేది పిండి ప్రమిదలు, 7 పిండి ప్రమిదలు చేసుకుంటాను. ఆ చేసినటువంటి పిండి ప్రమిదలు ఒకవేళ మన దగ్గర ఇత్తడి ప్రమిదలు ఉంటే ఇత్తడి ప్రమిదలలో పెట్టుకోవచ్చు, లేదు అంటే తమలపాకు ఉంటే తమలపాకులో పెట్టుకోవచ్చు, లేదు అంటే రాగి ఆకులు ఉంటే రాగి ఆకులైనా పెట్టవచ్చు, లేదు మన దగ్గర ఏదైనా ఆకులు ఉంటే ఆకులైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే మట్టి ప్రమిదలు ఉన్నాయనుకో మట్టి ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ దీపం చేసినా దీపారాధన చేసినప్పుడు దీపం అనేటువంటిది దీపపు కుందు అనేటువంటి కింద ఫ్లోర్ పైన డైరెక్ట్ పెట్టాం కదా, అందుకోసం అన్నమాట. దీపపు కుందుని కింద పెట్టకుండా మనము అయితే ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకుంటాం ఇత్తడి కుందులైనా, ఇది కూడా అంతే అనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క నామాలనేటువంటి ఆ యొక్క పిండి ప్రమిద పైన వేసేసుకొని దాంట్లో కొంతమంది ఏమో 2 వత్తులు వేస్ట్ చేసుకుంటారు, కొంతమంది 7 వత్తులు వేసుకుంటారు. నేనైతే 2 వత్తులు వేసుకుంటాను. అవి దారం వత్తులు నేను తయారు చేసుకున్న వత్తులు వేసుకొని ఆ యొక్క దీపారాధనకి. తర్వాత మన ఇష్టము, నెయ్యి కావాలంటే నెయ్యితో వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె అయితే నువ్వుల నూనెతో వేసుకోవచ్చు. నేనైతే పెద్ద ప్రమిదలు ఉంటాయి కదా, దాంట్లో ఆవు నెయ్యి వేస్తాను. లేదు అంటే ఈ యొక్క పిండి ప్రమిదల్లో కావాలంటే పిండి ప్రమిదల్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ నేను వేస్తేనేమో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తాం కదా. ఈరోజు నేను అన్నీ రెడీ చేస్తే కరెక్ట్ మా హస్బెండ్ అదే టైంకి వచ్చారనమాట. తనే వత్తులు వేసేసి నెయ్యి వేశారనమాట. తను వచ్చేసి పిండి ప్రమిదలో నెయ్యి వేశారు. అది మన ఇష్టం. నేనైతే ఒక్కటే అనుకుంటాను, ఏదైనా పూజ చేసేటప్పుడు ఎవరిని ఏది రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఒకవేళ మిస్టేక్ చేస్తే పూజ అయిపోయాక వాళ్ళకి ఇది చేయొద్దు, ఇలా చేయాలని చెప్పాలి. తర్వాత ఎవరి భక్తి వారిది, అదొకటి గుర్తుంచుకొని. ఒకరు ఏదైనా ఒక దేవుని నమ్ముకుంటున్నారంటే వాళ్ళని మనము అవహేళన చేయడం కానీ ఇలా చేయొద్దు, నువ్వు ఈ దేవుని మొక్కుతున్నావు అని మనము పాపాన్ని ఆ యొక్క పాపని మనము మూట కట్టుకుంటాం. గుర్తుపెట్టుకొని ఎవరి భక్తి వారిది. ఇప్పుడు మనం తినేటప్పుడే నలుగురికి 4 రుచులు ఉంటాయి. అలాంటప్పుడు ఆ దైవాన్ని ఎవరికి ఏ దైవం నచ్చితే ఆ దైవాన్ని మొక్కుతారు. గుర్తుపెట్టుకోండి. ఒకరికి సాయిబాబా అంటే ఇష్టం ఉండొచ్చు, మరొకరికి శివుడు అంటే ఇష్టం ఉండొచ్చు, మరొకరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉండొచ్చు. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళని మొక్కుదాం. కానీ నువ్వు ఈ దేవుని మొక్కాలి, ఈ దేవుని మొక్కకూడదు, ఈ శ్లోకాలు చదవాలి, ఆ శ్లోకాలు చదవకూడదు అనేది ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఇంకొకరు నమ్మేటువంటి దైవాన్ని మీరు తక్కువ చేసి చూడకండి. నేనైతే ఆ విషయాన్ని చెప్తాను. దానివల్ల వాళ్ళు చాలా మనోవేదనకి గురవుతారు. ఆ యొక్క బాధకి కారణం మాత్రం మీరే అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పులు అసలు ఎప్పుడు చేయకూడదు. ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు మొక్కుకుంటారు, అంతే, వదిలేసేయాలి.
తర్వాత సూర్యోదయానికంటే ముందే పూజ అయిపోవాలి అంటారు. ఒకవేళ మనకి సూర్యోదయానికంటే ముందు పూజ స్టార్ట్ చేసుకున్న తొందర ఫినిష్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 7 నువ్వుల లడ్డూలు చేస్తాను, 7 వచ్చేసి పిండి ప్రమిదలు చేసుకుంటాను. తర్వాత తులసి మాల చేస్తాను. వీలుంటే 108 తులసి దళాలు సపరేట్ చేసి పెట్టుకొని 108 నామాలు చదివేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం వేస్తూ చేస్తాను. తర్వాత వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటాను. మనం ఎప్పుడైనా కానీ అమ్మవారికి పూజ చేస్తే అయ్యవారి యొక్క నామాలు కూడా చదువుకోవాలి. అయ్యవారికి పూజ చేస్తే అమ్మవారి యొక్క నామాలు కూడా చదువుకోవాలన్నమాట. ఒకటి ఉంటుంది కదా, మనకు చుట్టాలు ఎవరైనా ఫోన్ చేస్తే హస్బెండ్ ఒకరినే పిలిస్తే వైఫ్ ఫీల్ అవుతుంది కదా, అదే వైఫ్కి ఒకరిని పిలిస్తే హస్బెండ్ ఫీల్ అవుతారు కదా. అక్కడ అమ్మవారు అయ్యవారు కూడా అంతే. మనం ఒకరు పూజ చేస్తే ఇంకొకరిని కూడా మనము స్మరణ చేసుకుంటూ ఆ ఇద్దరిని కూడా శ్లోకాలతో మనం ఆహ్వానించి పూజ చేసుకోవాలి. అప్పుడు ఇద్దరి యొక్క ఆశీస్సులు మన పైన ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నేనైతే మనము ఏ పూజ చేసుకుని ఎక్కువ దీపాలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క దీపాల వెలుగులో ఆ యొక్క స్వామి వాళ్ళు అయ్యవాళ్ళు మనకి చూసిన కొద్దీ చూడాలనిపించేలాగా కన్నుల విందుగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత పూజ చేసినా ఎంత ఘనంగా చేసినా దేవుడికి మనం ఇచ్చేటువంటి సమర్పణ ఏంటి? ఓన్లీ ధూపము దీపము మాత్రమే. మనం ఏ పూజ చేసినా ధూపము దీపం నైవేద్యం పెడతాం కదా, ధూపము దీపం ఓన్లీ దేవుడికి నైవేద్యం, దేవుడికి చూపిస్తాము, మనం తింటాము. అది గుర్తుంచుకోండి. మనం ఎక్కువ దీపాలు పెడితే మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. అది ఒక దీపం యొక్క వెలుగు మాత్రమే అది దేవుడి వరకు వెళ్తుంది. అది కూడా గుర్తుంచుకో. మనం ఏ పూజ చేసినా ఎక్కువ దీపాలు పెట్టుకొని చేస్తే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. నాకైతే అలా వ్రతం చేసుకున్న రోజు, పూజ చేసుకున్న రోజు అలా చూస్తూ ఉండిపోతాను తెలుసా. నాకు నేనే మైమర్చిపోతాను. ఒకటి అనిపిస్తుంది, మనం ఏ పూజ చేసినా మనకి ఎంత కష్టం వచ్చినా ఈ రోజులో చెప్పుకోవడానికంటూ ఎవరు ఉండరు. మనకు కష్టం అనిపిస్తే దేవుడి దగ్గర కాసేపు కూర్చొని, దేవుడా నా కష్టానికి కారణం ఏంటో నాకు తెలియట్లేదు, నేనైతే ఎవరికి తప్పు చేయలేదు, ఎవరికైతే నేను అన్యాయం నాకు ఈ కష్టం వచ్చింది, నా యొక్క కష్టాన్ని తొలగించేటువంటి మార్గం వైపు నన్ను తీసుకెళ్ళు దేవుడా అని గట్టిగా మొక్కుకుంటాను. నాకు బాధ అనిపించింది అనుకోండి, కాసేపు దేవుడి దగ్గర కన్నీరు కార్చుకుంటాను. ఒక సామెత ఉంటుంది కదా, ఎవరు లేని వాడికి దేవుడే దిక్కు అని. నాకు అది ఇంతకుముందు ఎందుకంటారో అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించింది, అది నిజమే కదా, అందరికీ అందరూ ఉండాలని లేరు, అందుకేనేమో ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు అని. నాకు నిజం మనసుకు బాధగా అనిపిస్తుంది కూడా. అర్జున్ దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడతాను, శ్లోకాలు ఎక్కువసేపు చదువుకోవడానికి ఇష్టపడతాను. అప్పుడు మనసు చాలా తేలిక అవుతుంది. నా మనసులోని బాధ కొన్నిసార్లు చెప్పకపోయినా సరే అలా దేవుడికి శ్లోకాలు చదువుతూ ఉంటే కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉంటాయి, ఇలా శారీ కూడా తడిచిపోతూ ఉంటాయి. మనకు కష్టం ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు కనిపించేలాగా ఉంటాయి, కొన్ని కష్టాలు కనిపించని రూపంలో కూడా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి పేరెంట్స్ ఉండాలని లేదు కదా. పేరెంట్స్ ఉంటే మనకి కొంచెం కష్టం వచ్చింది అనుకోండి, అమ్మ నాకు ఇలా అయింది, నాన్న ఇలా అయింది అని చెప్తారు. అలాంటిది ఎవరు లేని వాళ్ళు ఉన్నారని కూడా అప్పుడు ఎవరికి చెప్తారు? కొంతమందికి ఉన్నా కానీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు కదా. అందుకని ఒక విషయం గుర్తుంచుకోండి, మనకు కష్టం వస్తే దేవుని గట్టిగా నమ్ముకో, దేవుని గట్టిగా పట్టుకో, నీ కష్టం తప్పకుండా నెరవేర్చే గుర్తుంచుకో. నేను విషయం గట్టిగా నమ్ముతాను, ఇంత పెద్ద కష్టాన్ని ఒకేసారి ఇంత చిన్నగా చేయలేరు. ఇంత పెద్ద కష్టాన్ని ఇంత 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 మెల్లిగా 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 నీకు కనిపించని రూపంలోనికి తీసుకొస్తాడు ఆ భగవంతుడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో అంతే. దేవుడా నా కష్టాన్ని తగ్గించేటువంటి మార్గం వైపు నాకు దారిని చూపు అని గట్టిగా నమ్ముకో. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నాకు కష్టం వచ్చింది, ఆ కష్టానికి కారణం నేను కాదు, కానీ దానికి ఫలితం మాత్రం నేను మాత్రమే అనుభవిస్తున్నాను అని గట్టిగా నమ్మకం, తప్పకుండా నెరవేరుస్తాడు. ఏదైనా నమ్మకాన్ని బట్టే ఉంటుంది. ఈ దేవుడు ఆ దేవుడు అని ఏ దేవుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం ఉంటాడు. మనం నచ్చిన దేవుణ్ణి అలా నమ్ముకో, తప్పకుండా నెరవేరుతుంది. చెప్తున్నాను కదా, నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. అయితే నేను 7 శనివారాల వ్రతం నేను ఇలా చేశానని కొన్ని వీడియోస్ రూపంలో అయితే మీకు తీసుకొచ్చాను. నేను ఫస్ట్ చేసినటువంటి కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను. కార్తీక మాసంలో ఆ రోజు ఏకాదశి ఉన్నట్టుంది, ఏకాదశి అనుకుంటాను. ఆ రోజు చాలా మంచిది అన్నమాట. ఆ రోజు స్టార్ట్ చేశాను.
ఏకాదశిని అనుకుంటాను, గుర్తొస్తలేదు. నవంబర్ 1 రోజు స్టార్ట్ చేశాను నేను. ఆ రోజు ఏకాదశిని అనుకుంటున్నాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి అనమాట. అందుకని ఆ రోజు స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకు ఆ రోజు అనిపించింది, ఆ ముందు రోజు అనిపించింది అనమాట. రోజు నేను వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు దీపారాధన చేశాను కదా, చాలా రోజులైతుంది 7 శనివారాల వ్రతం చేయక, చేద్దాము అని మనసుకు అనిపించింది. తర్వాత ఎందుకో ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే ఆ తెల్లవారి మంచి రోజు అని అనిపించింది అనమాట. అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి ఇంకా ఈ పూజ చేసుకోవాలని డిసైడ్. పూజ చేయాలంటే మనకు కావాల్సిన ఏవి బయటికి వెళ్ళి కొనుక్కొచ్చిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే పూజ చేయొచ్చు. రోజు నిత్య దీపారాధనకి పువ్వులు ఉంటాయి. తర్వాత వచ్చేసి దీపారాధన కోసం కావాల్సిన ఆయిలు, వత్తులు ఉంటాయి. ఇంట్లో అందరి ఇళ్ళలో నువ్వులు ఉంటాయి. ఒక నువ్వులు ఒకటి కొనుకొచ్చుకోవాలంతే. నువ్వులు బెల్లం తెచ్చుకున్నామంటే లడ్డు చేసుకోవచ్చు. బియ్యం పిండి మన ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ లేకపోతే బియ్యం పిండి ఒకటి తెచ్చుకోండి. ఒకవేళ బియ్యం పిండి లేకపోయినా మనం నైట్ బియ్యాన్ని మంచిగా కడిగేసి ఆరబోసుకుంటే పొద్దున్న లేసాక దాన్ని మిక్సీలో తిప్పేసామనుకొని మంచిగా పిండి మెత్తగా వస్తే దాన్ని ఒకసారి పిండి జల్లెడ పట్టేసుకొని దాంట్లో నార్మల్ వాటర్ వేసి చపాతీ పిండిలా కలిపేసి పిండి ప్రమిదాలు చేసుకోండి. చాలా బాగా వస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు పిండి ప్రమిదాలు చేయడం రాదు అని. పిండి ప్రమిదాలు చాలా ఈజీ తెలుసా చేసుకోవడం. పిండి కలుపుకోవడం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చాలు. ఒకసారి తప్పుపోవచ్చు, ఇంకోసారి తప్పుపోవచ్చు, మూడోసారి తప్పుపోదు. ఎందుకంటే మనం చేసినటువంటి తప్పులు మనకి అర్థమవుతాయి. ఇంకొకసారి కరెక్ట్గా చేస్తాము. ప్రతి మనిషి పుట్టగానే నడక నేర్చుకోలేదు కదా, పడుతూ లేస్తూ నడక నేర్చుకున్నాం. ఏ పనైనా అంతే. నువ్వు నిష్టగా స్టార్ట్ చేయు, పర్ఫెక్ట్గా చేయగలుగుతావు. అమ్మో ఇది చేస్తే తప్పేమో, అది చేస్తే తప్పేమో అని ఆలోచించకు. నువ్వు చెయ్యాలనుకున్నావు, అనుకున్నదే తడుగా ఆ పనిని ప్రారంభించు. ఆ పని ముందుకు వెళ్తూ ఉంటుంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా. నేను మొన్న అదే అనుకున్నమాట. 3rd వీక్ నెక్స్ట్ 4th వీక్ వరకు నాకు ప్రాబ్లం వస్తుందేమో, చేయలేనేమో. దేవుడా ప్లీజ్ ఈ 4th వీక్ నాకు ఆటంకం లేకుండా 4th వీక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చూడు దేవుడా అనుకున్నాను. కరెక్ట్గా అయిపోయిందనమాట. ఆ కార్తీక మాసంలో సోమవారం కూడా డిస్టర్బెన్స్ లేకుండా రావాలనుకున్నా. సోమవారం రోజు కూడా డిస్టర్బెన్స్ రాలేదు. శనివారం రోజు 7 శనివారం వ్రతానికి కూడా డిస్టర్బెన్స్ రాలేదు. 7 వారాల వరకు కూడా రాదు అని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల 7 వారాల వరకు కూడా ఎలాంటి మధ్యలో బ్రేక్స్ లేకుండా 7 వారాలు అయిపోయినాయి అనుకోండి. అంతకు మించినటువంటి తృప్తి అయితే ఇంకేమీ ఉండదు. పూజ చేసేటప్పుడు ప్రతి మనిషి ఇంకొకటి గుర్తుంచుకోవాలి, భయం ఉంచుకోవద్దు. చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఆడంబరాలకు వెళ్ళొద్దు. వీళ్ళు ఇలా చేశారు మనం అలా చేయట్లేదు, అయ్యో అది మన దగ్గర లేదు అనుకోవద్దు. మన దగ్గర ఏది ఉంది దాన్నే పెడదాము. ఏది లేకపోతే వెంకన్న స్వామికి వడపప్పు, పానకము, ఇంట్లో ఏదైనా పండు ఉంటే ఆ పండు తీసుకొచ్చి పెట్టండి చాలు. చేసే పూజ మాత్రం నిష్టగా చేయండి, సరిపోతుంది. 10 రకాల ప్రసాదాలు పెట్టి మన మనసు ఎక్కడో లగ్నం చేసామనుకోండి, పూజ పర్ఫెక్ట్ కాదు కదా. ఫొటోస్ కోసము లేదంటే స్టేటస్ల కోసము మనము పూజలు చేసుకుంటే, మనం పూజ చేసినంత వరకు మనసు నిష్టగా ఉంచుకొని పూజ అయిపోయిన తర్వాత ఫొటోస్, వీడియోస్ కోసం వెళ్దాము. ఓకేనా? అంతేగాని ఏ పూజ చేస్తే ఏదో జరుగుతుందని అస్సలు అనుకోకండి.